మనం నిత్య జీవితంలో వంట గ్యాస్ ఎల్పిజి అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అది ఒక్కరోజు రాకపోయినా ఇల్లు గడవదు. అసలు ఈ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది, మనం ఎందుకు వేరే దేశాలపై ఆధారపడుతున్నాం అనే విషయాల గురించి క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. నెంబర్ 1 పాయింట్, గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది? మనం వాడే గ్యాస్ ప్రధానంగా 2 మార్గాల ద్వారా లభిస్తుంది. న్యాచురల్ గ్యాస్ వెల్స్, సహజ వాయువు బావులు. భూమి లోపల లేదా సముద్ర గర్భంలో కొన్ని వేల అడుగుల లోతులో చమురు నిక్షేపాలతో పాటు ఈ వాయువు నిక్షిప్తమై ఉంటుంది. ఆయిల్ రిఫైనరీస్, చమురు శుద్ధి కర్మాగారాలు భూమి నుంచి తీసిన ముడి చమురును క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్గా మార్చే క్రమంలో ఉత్పత్తిగా అంటే బై ప్రోడక్ట్గా ఈ ఎల్పిజి గ్యాస్ వస్తుంది. నెంబర్ 2, మనకు ఈ గ్యాస్ కష్టాలు ఎందుకు? మన దేశంలో జనాభా ఎక్కువ, వినియోగం చాలా ఎక్కువ, కానీ మన దగ్గర ఉన్న గ్యాస్ నిక్షేపాలు మన అవసరాలకు సరిపోవు. డిమాండ్ మరియు సప్లై. భారతదేశానికి కావాల్సిన గ్యాస్లో దాదాపు 50% కంటే ఎక్కువ మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరలు పెరిగినప్పుడు లేదా యుద్ధాలు, ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయి. నిల్వ సామర్థ్యం. మనకు గ్యాస్ను నిల్వ చేసే పెద్ద టెర్మినల్స్ తక్కువగా ఉండటం వల్ల కూడా ఒక్కోసారి కొరత ఏర్పడుతుంది. పాయింట్ నెంబర్ 3, వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడాలి? మన భూభాగంలో గ్యాస్ నిక్షేపాలు లేవా అంటే ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణా గోదావరిని బేసిన్, కానీ లిమిటెడ్ నిక్షేపాలు మన దగ్గర ఉన్నవి. మన మొత్తం జనాభా అవసరాలకు సరిపోవు. ఖర్చుతో కూడిన పని. భూమి లోపల నుండి గ్యాస్ తీయడం కంటే వేరే దేశాల నుండి కొనుగోలు చేయడం ఒక్కోసారి తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. దిగుమతులు. మనం ప్రధానంగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి అరబ్ దేశాల నుండి గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. నెంబర్ 4, గ్యాస్ మన ఇంటికి ఎలా వస్తుంది? గ్యాస్ బావి నుండి మీ ఇంటి వరకు ప్రయాణం ఎలా సాగుతుంది? సముద్రం లేదా భూమిపై పెద్ద డ్రిల్లింగ్ యంత్రాల ద్వారా గ్యాస్ను బయటకు తీస్తారు. వాయు రూపంలో ఉన్న గ్యాస్ను రవాణా చేయడం కష్టం, అందుకే దాన్ని -డిగ్రీల వద్ద చల్లబరిచి, -డిగ్రీలు అంటే -260 దగ్గర ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్గా మారుస్తారు. షిప్పింగ్. ఈ ద్రవరూప గ్యాస్ను భారీ ఓడలు, ట్యాంకర్స్ ద్వారా మన దేశంలోని రేవులకు, పోర్ట్స్ చేరుస్తారు. రేవుల వద్ద మళ్ళీ దాన్ని వాయువుగా మార్చి పైపు లైన్ల ద్వారా బాటిలింగ్ ప్లాంట్లకు పంపిస్తారు. అక్కడ గ్యాస్ను సిలిండర్లో నింపి ఏజెన్సీల ద్వారా మీ ఇంటికి చేరుస్తారు. భవిష్యత్తులో ఈ కష్టాలు తగ్గాలంటే మన బయోగ్యాస్, చెత్త నుండి వచ్చే గ్యాస్ మరియు సోలార్ ఎనర్జీ, సౌరశక్తి వైపు మొగ్గు చూపడం చాలా అవసరం. మీ ఏరియా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది మీకు తెలుసా? కావాలంటే మీ ఏరియాలో గ్యాస్ బుకింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నన్ను చెప్పమంటారా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.